హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ప్రకాష్ కంప్యూటర్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఎక్సెల్లో చాలా పవర్ఫుల్ అయిన కౌంటింగ్ ఫార్ములా నేర్చుకోబోతున్నాం అండి. పూర్తిగా డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఒకేసారి ఒక కండిషన్ కాదు, 2, 3, 4 ఎన్ని కావాలంటే అన్ని కండిషన్స్తో క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ కౌంటింగ్ ఒక అద్భుతమైన ఆయుధం అండి. స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి, లేదా డేటా అనాలిసిస్కి చేసే వాళ్ళకి, ఆఫీస్ వర్క్స్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఇది చాలా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఫార్ములా అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అసలు ఈ కౌంటింగ్స్ అంటే ఏమిటి? కౌంటింగ్స్ అంటే కౌంటింగ్ ఫార్ములాని మల్టిపుల్ టైమ్స్ ఉపయోగించడం. అంటే కౌంటింగ్ అనేది ఒక కండిషన్ అండి. కౌంటింగ్స్ అనేది ఎక్కువ కండిషన్స్. కౌంటిఫ్ ఇక్కడ వరకే ఎండ్ అయిపోతుంది, ఒక రేంజ్ క్రైటీరియా వరకే. కౌంటిఫ్స్ అనేది ఒకటి కాదు, 2 కాదు, అలా కండిషన్స్ ఇచ్చుకుంటూ పోవచ్చండి. మనం ఉదాహరణకి ఎక్సెల్లో అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన 5,000 అబౌవ్ సేల్స్ ఉన్న జనవరి మంత్లో ఉన్న ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో తెలుసుకోవాలంటే కౌంటిఫ్ వాడాలండి. కౌంటిఫ్ ఫార్ములా స్ట్రక్చర్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. = కౌంటిఫ్స్ క్రైటీరియా రేంజ్ 1, క్రైటీరియా 1. నెక్స్ట్ మళ్ళీ కామా, క్రైటీరియా రేంజ్ 2 అండ్ క్రైటీరియా 2. ఈ విధంగా అలా రేంజ్ పెంచుతూ క్రైటీరియా పెంచుతూ పోవచ్చండి. రేంజ్ అంటే ఏ కాలం చెక్ చేయాలని, క్రైటీరియా అంటే ఏ కండిషన్ అప్లై చేయాలనండి. ఇంత ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఒకసారి కౌంటిఫ్ వీడియో ఒకసారి ఓపెన్ చేయండి, కింద కార్డ్స్లో పెడతాను. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ టేబుల్లో నేము, సిటీ, మార్క్స్ ఉన్నాయి. రాజు, సీత సమ్ పర్సన్స్ ఉన్నారు, లొకేషన్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ టేబుల్ ఉంది కదండి, ఈ టేబుల్లో హైదరాబాద్ నుంచి 80 మార్క్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలండి. దానికి ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఫార్ములా బిగిన్ చేయాలంటే యూజ్ చేయాలండి. ఫార్ములా బిగిన్ చేయాలంటే కౌంట్ ఇఫ్స్ అండి, ఎస్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. క్రైటీరియా రేంజ్, మనకు కావాల్సిన క్రైటీరియా రేంజ్ ఎందులో ఉంది, సిటీ, మనకు సిటీ కావాలి. ఆ రేంజ్ మొత్తం అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి కావాలి అక్కడ దాకానే సెలెక్ట్ చేయొచ్చు. రేంజ్ సెలెక్ట్ చేసాం కదండి. కామా, క్రైటీరియా మనకేం కావాలి, హైదరాబాద్ కావాలి. ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా హైదరాబాద్ అని ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేయొచ్చు. ఇందులో మనకి హైదరాబాద్ ఎన్ని ఉన్నాయో నార్మల్గా వస్తుంది, 3 ఉన్నాయి. అదే ఫార్ములాలో మనం ఇంకొక కండిషన్ కూడా ఇవ్వాలి. ఈ హైదరాబాద్ తర్వాత మళ్ళీ కామా. ఇప్పుడు రేంజ్ 2, క్రైటీరియా రేంజ్ 2 మనకేం కావాలండి, మార్క్స్ 80 మార్కుల కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు కావాలి. అప్పుడు రేంజ్ మనకేమవుద్ది, మార్క్స్ అవుద్ది. ఈ మార్క్స్ రేంజ్ సెలెక్ట్ చేస్తామండి, కాలం. క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసాం కదా. ఇప్పుడు మనకి క్రైటీరియా ఏం కావాలి, 80 కంటే ఎక్కువ కావాలి, అంటే గ్రేటర్ దాన్ 80. ఇన్వర్టెడ్ కామర్స్ బిగించేస్తాం, గ్రేటర్ దాన్ ఇస్తాం, 80 ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాం. బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఇందాక 3 వచ్చారు కదా హైదరాబాద్ వాళ్ళు. ఇప్పుడు 80 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇద్దరే. చూడండి, హైదరాబాద్లో 77 వచ్చారు, అంటే 80 కన్నా తక్కువ ఉన్నారు, వీళ్ళు కౌంట్ అవ్వలేదు. ఈ ఇద్దరు ఎవరైతే 80 కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళ కౌంట్ వచ్చింది. ఈ విధంగా మనం క్రైటీరియా పెంచుకుంటూ కండిషన్స్ ఇచ్చుకుంటూ పోవచ్చండి ఈ కౌంటిఫ్స్లో. చూసా కదండి, కౌంటిఫ్ ఈ విధంగా యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఒక రియల్ లైఫ్ సేల్స్ రిపోర్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సేల్స్ రిపోర్ట్ ఉందనుకుందాం. చూడండి, ఈ విధంగా ఒక సేల్స్ రిపోర్ట్ ఉందనుకుందాం. అందులో క్వశ్చన్ ఏంటంటే, జనవరిలో సౌత్ రీజియన్ చెందిన వాళ్ళు 9,000 కన్నా సేల్ ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది. జనవరిలో కండిషన్ కరెక్ట్గానండి, జనవరి మంత్లో సౌత్ లొకేషన్లో ఉన్న వాళ్ళు, అందులో 9,000 కన్నా ఎక్కువ సేల్ చేసిన ఎంప్లాయీస్ ఎంతమంది. మనకి ఎంప్లాయీస్ కౌంట్ కావాలండి. దానికి ఫార్ములా సేమ్ ఇందాకలాగా ఏ విధంగా ఇస్తాము, = కౌంట్ ఇఫ్స్, ఎస్ ఇస్తాం, బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, ఫార్ములా బిగిన్ అవుతుంది. క్రైటీరియా రేంజ్ 1, ఫస్ట్ మనం మంత్ సెలెక్ట్ చేసుకుందాం. మంత్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకుందాం. మంత్ క్రైటీరియా రేంజ్ ఏమవుద్ది, మంత్ కావాలంటే ఎఫ్ అవుద్ది, ఎఫ్ కాలంలో మంత్ ఉంది కాబట్టి. కామా, మనకి ఏం కావాలి, ఓన్లీ జాన్ మంత్లో కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేస్తాం, బిగిన్ చేస్తాం, జాన్ ఎంటర్ చేసి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాం. అక్కడతో మనకి బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఆ ఫార్ములా అక్కడితో ఎండ్ అవుతుంది. జనవరిలో ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు, వచ్చింది కదండి. కానీ అక్కడతో ఆగిపోకూడదండి. మనకు కావాల్సిన కండిషన్ సౌత్ రీజియన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జనవరిలో సౌత్ రీజియన్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనకు సెకండ్ క్రైటీరియా ఏమవుద్దండి, రీజన్.
ఈ రీజియన్లో సెకండ్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇందులో సౌత్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనకు సౌత్ కదా కావాలి. ఇన్వర్టెడ్ కామర్స్ బిగించేస్తాం. SOUTH సౌత్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదండి, లేకపోతే మళ్ళీ ఫార్ములా డిస్టర్బ్ అవుతుంది. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాం. ఇక్కడతో 2 కండిషన్లు వేయండి. బ్రాకెట్ క్లోజ్ చేస్తే అక్కడ జనవరి మంత్లో సౌత్లో ఎంతమంది ఉన్నారో వచ్చింది, 2 ఉన్నారు. ఇగోండి జనవరి మంత్లో సౌత్లో 2 ఉన్నారు. ఓకేనా, క్లియర్ ఇక్కడికి. నెక్స్ట్ మనకు కావాల్సింది జనవరి మంత్లో సౌత్ లొకేషన్లో 9,000 కన్నా అబోవ్ సేల్ చేసిన సేల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో కావాలి. ఇప్పుడు థర్డ్ క్రైటీరియా ఏంటి, సేల్ అమౌంట్. అది ఎందులో ఉంది, ఈ కాలంలో ఉంది కాబట్టి కాలం సెలెక్ట్ చేసుకుంటాం క్రైటీరియా రేంజ్ కింద. మనకి క్రైటీరియా కావాలి. ఇందులో అబోవ్ 9,000 కదండి, ఓపెన్ బ్రాకెట్ గ్రేటర్ దెన్ ఓపెన్ ఇన్వర్టెడ్ కామర్స్ గ్రేటర్ దెన్ 9,000 క్లోజ్ ఇన్వర్టెడ్ కామర్స్. ఇక్కడ చూసారా ఫార్ములా ఏమి ఇచ్చాం, రేంజ్ 1, అందులో జాన్ ఇచ్చాం, జాన్లో ఉన్న వాళ్ళందరూ కౌంట్ కావాలి. ఇంకా సెకండ్ కండిషన్ సౌత్, ఓన్లీ సౌత్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కావాలి. థర్డ్ కండిషన్ ఆ జనవరి మంత్లో సౌత్ లొకేషన్లో 9,000 కన్నా ఎక్కువ సేల్ చేసిన పర్సన్స్ ఎంతమంది ఉన్నారో కౌంట్ కావాలి. ఇక్కడతో బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. చూడండి 0 వచ్చింది, ఎందుకంటే మనం ఫార్ములా ఏమి ఇచ్చాం, 9,000 అబోవ్ అని చెప్పాం, కానీ 9,000 కూడా అందులో ఇంక్లూడ్ అవ్వాలని ఇవ్వలేదు. అప్పుడు మనం ఫార్ములాలో చూడండి, ఫార్ములాలో గ్రేటర్ దాన్ 9,000 ఇచ్చాం కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 9,000 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి. ఈక్వల్ టు పెట్టాం కదా, ఇప్పుడు 9,000 కూడా కన్సిడర్ అవుద్ది. ఎంటర్ క్లిక్ చేస్తే ఒకరు ఉన్నారు. ఇవ్వండి చూడండి, ఈ టోటల్ దీంట్లో జనవరిలో 4 ఉన్నారు, అందులో సౌత్లో ఉన్న వాళ్ళు 2 ఉన్నారు, అందులో 9,000 అబవ్ ఉన్న వాళ్ళు ఒకరు ఉన్నారు. చూడండి ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా రియల్ లైఫ్ సిచ్యువేషన్తో మీకు అర్థమైంది కదండి. కౌంటిఫ్ ఈ విధంగా కండిషన్స్ పెంచుకుంటూ పోవచ్చు. ఈ కౌంటిఫ్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే రేంజ్ సరిగ్గా సెలెక్ట్ చేయరండి. రేంజ్ అంటే ఇప్పుడు మనం ఒక రీజియన్లో వెతుకుదాం అనుకున్నాం కదండి, ఈ డేటా ఉందనుకుందాం, అందులో రీజియన్స్ మనం ఈ D6 చూడండి సెలెక్ట్ చేశాను. ఈ సెల్ D6 నుంచి D10 వరకు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్రైటీరియా ఫస్ట్ క్రైటీరియాలో, సెకండ్ దాంట్లో కొంతమంది సగం వరకు సెలెక్ట్ చేయడం, లేకపోతే 1, 2 మనకు కావాల్సిన వరకు సెలెక్ట్ చేసుకోవడం చేస్తుంటారండి. అలా చేస్తే ఈ రిమైనింగ్ వాటిల్లో కౌంటింగ్ ఫార్ములా పనిచేయదు. కాబట్టి మనం ఇచ్చిన అన్ని కండిషన్స్లో సేమ్ రేంజ్ సైజ్ సెలెక్ట్ చేసుకునేటట్టు చూసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇప్పుడు పర్సంటేజ్ చూస్తాం కదండి, ఒక 80%, 70%, లేకపోతే 80 మార్క్స్ 70 మార్క్స్ ఈ విధంగా చూస్తాం కదండి. ఇచ్చిన ఫార్ములాలో ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ యూజ్ చేసేటప్పుడు సరిగ్గా చూడరండి. అంటే ఇన్వర్టెడ్ కామర్స్ ఇవ్వకపోవడం, లేకపోతే 80 తర్వాత గ్రేటర్ దెన్ ఇవ్వడం, అలాంటి మిస్టేక్స్ చేస్తుండడం వల్ల ఈ ఫార్ములా ఎర్రర్ వస్తుంది ఒక్కోసారి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను కౌంటిఫ్స్ ఫార్ములా ఎలా యూజ్ చేయాలో. లాస్ట్గా ఒక ఎగ్జాంపుల్తో లాస్ట్గా వీడియోని ఎండ్ చేసేద్దామండి. ఇప్పుడు టేబుల్ ఉంది కదండి, ఈ టేబుల్లో ఎలక్ట్రానిక్స్ కేటగిరీ, ఈ ఎలక్ట్రానిక్స్లో 400 కన్నా ప్రైజ్ ఎక్కువ ఉన్న 15 కంటే స్టాక్ ఎక్కువ ఉన్నవి ఎన్ని ఉన్నాయి అని కౌంట్ కావాలండి మనకి. అర్థమైందా? ఈ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ ప్రైజ్లో 450 కన్నా ఎక్కువ ఉండాలి, స్టాక్లో 15 కన్నా ఎక్కువ ఉండాలి. అవి ఎన్ని ఉన్నాయి స్టాక్లో మనకు కావాలి. దానికి ఫార్ములా ఎలాగా, = కౌంటిఫ్స్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, క్రైటీరియా రేంజ్ 1 మనకు కావాల్సింది ఎలక్ట్రానిక్స్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం, అందులో మనకు కావాల్సింది ఏంటి, ఈ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ అని ఎన్ని ఉన్నాయని కావాలి. ఎలక్ట్రానిక్స్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసాం, క్రైటీరియా 2 మనకు ప్రైజ్ అబోవ్ 400 ఉన్నవి కావాలి. ప్రైజ్ క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి గ్రేటర్ దాన్ 400 ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసాం, థర్డ్ మనకి ఏం కండిషన్ అండి, స్టాక్లో 15 కన్నా ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ ఎంత, కౌంట్ ఎంత. ఈ స్టాక్ రేంజ్ థర్డ్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం, స్టాక్ 15 కన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి గ్రేటర్ దాన్ 15
ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాం, బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇక్కడతో ఫార్ములా అయిపోయింది. ఒకటి ఉంది చూడండి, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో 400 కన్నా ఎక్కువ ఉన్నది, కానీ 12 ఉంది. ఇందులో 15 కన్నా ఎక్కువ లేవు కాబట్టి ఫార్ములాని సాటిస్ఫై చేయలేకపోయింది. సేమ్ అదే ఎలక్ట్రానిక్స్లో 450 కన్నా ఎక్కువ ఇది 30 ఉన్నాయి, అంటే అబోవ్ 50 ఉన్నాయి, అబోవ్ 15 ఉన్నాయి, కాబట్టి ఇది అయింది. చూడండి ఇక్కడ 12 ఉంది కదా, ఇది ఒక 16 ఇద్దాం. చూడండి 2 ఉన్నట్టు ఇప్పుడు, అంటే ఇది కూడా ఫార్ములాని సాటిస్ఫై చేయగలిగింది 15 అబోవ్ ఉన్నాయి కాబట్టి. అదే ఇది 14 ఉన్న దరిదాపుల్లో ఉన్న 15 కన్నా ఎక్కువ లేదు కదా మనం ఫార్ములా ఇచ్చింది, కాబట్టి కౌంట్ రాదండి. ఈ విధంగా కౌంటింగ్ ఫార్ములా రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుందండి. చాలా కండిషన్స్ ఇచ్చి పెద్ద టేబుల్లో కూడా రా డేటాలో కూడా మనకు కావాల్సిన క్రైటీరియాని సెలెక్ట్ చేసుకొని, డేట్స్ సెలెక్ట్ చేసుకొని, నెంబర్ సెలెక్ట్ చేసుకొని, పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకొని, ఎంత కౌంట్ ఉందో కనుక్కోవడం కోసం ఈ ఫార్ములా రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుందండి. ఇలా ఎక్సెల్లో ఈ కౌంటింగ్ ఫార్ములా ఉపయోగించి ఎన్ని కండిషన్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు ఈ లెక్చర్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎక్సెల్ లెసన్స్ కోసం మన ప్రకాష్ కంప్యూటర్ క్లాస్ రూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.